అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి నా జూక్ బ్యాగ్ కలెక్షన్ అనమాట. సో నా దగ్గర చాలా ఎక్కువ జూక్ బ్యాగ్స్ ఉన్నాయి. సో ఆ కలెక్షన్ నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో అంటే నాకు నా బ్యాగ్స్ కలెక్షన్ చేసే ముందు ఒకసారి జూక్ బ్యాగ్ కలెక్షన్ కూడా చేద్దాం, ఎందుకంటే అవి బ్రాండెడ్, అందరికీ అవి కొనుక్కోవాలని ఉంటాయి. సో కొనుక్కోవడం వర్తా కాదా, అంత రేటు వాటికి పెట్టడం వర్తా కాదా అనేది ఒక వీడియో చేయాలనిపించింది నాకు. సో అందుకని మీకోసం ఈ వీడియో అనమాట. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బ్యాగ్ చూపిస్తాను నేను, నాది మీకు రింగ్ బ్యాగ్. ఇది నేను ఎగ్జాక్ట్గా నా 12th క్లాస్లో ఎప్పుడు లైక్ అలా తీసుకున్నాను. ఇంటర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ టైంకి తీసుకున్నాను. నా ఫస్ట్ బ్రాండెడ్ బ్యాగ్ ఇది. అప్పుడు నాకు నేను ఇచ్చుకున్న గిఫ్ట్ సమ్వాట్ దేనికో. నార్మల్గానే నాకు స్లింగ్ బ్యాగ్స్ కొనుక్కోవాలని ఉండే, ఒకటి మంచిది తీసుకుందాం అని చెప్పి. నాకు అప్పటికి ఇది బ్రాండెడ్ అని తెలీదు, మంచిదని తెలీదు, అలా అని తెలియదు. జస్ట్ నార్మల్గా కంపెనీ బ్యాగ్ తీసుకుందాం ఏదైనా అని చెప్పేసి జూక్ బ్యాగ్ తీసుకున్నాను నా 12th ఎప్పుడో. క్వాలిటీ చాలా బాగుంది. అప్పటికి ఇప్పటికి నేను ఇది డైలీ యూస్ చేశాను. సో డైలీ చాలా బాగా వచ్చింది. డైలీ యూస్ చేస్తాను, డాన్స్ క్లాస్ దగ్గర నుంచి అన్నిటికీ ఇదే యూస్ చేసేదాన్ని. దీని జిప్స్ కూడా ఎక్కడా పోలేదు, చాలా బాగుంది. బట్ అప్పుడు నేను చాలా ఎక్కువకే కొన్నాను. ఎలాంటి నాకు తెలియదు అప్పుడు జనరల్గా ఆఫర్స్ ఉంటాయి, ఆఫర్స్లో తీసుకోవాలి అని నాకు తెలియకనే నార్మల్గా తీసేసుకున్నాను. ఇది నాకు అప్పుడు 1200 పడ్డది. సరేలే క్వాలిటీ బాగానే ఉంది కదా అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. సరే నెక్స్ట్ టైం ఏదైనా తీసుకుంటే ఆఫర్స్లో తీసుకుందాం అనే ఇదిలోనే నేను లైట్ తీసుకున్నాను కానీ, బట్ వర్త్ బయింగ్ అనమాట. ఇది మనం షార్ట్ చేసుకోవచ్చు, లాంగ్ చేసుకోవచ్చు, అలా అయినా ఉంటుంది. ఇందులో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, బట్ నేను తీసుకునేటప్పటికి మోడల్స్ ఏం లేవు. ఇది తీసుకున్నాను. జిప్స్ కూడా చాలా ఫ్రీగా ఉంటాయి, లోపల ఎక్కువ స్పేసే ఉంటుంది. ఇందులో టిష్యూస్ అన్నీ ఉన్నాయి ఇందులోనే. నేను ఇందులో డిఫరెంట్గా క్యారీ చేస్తాను కాబట్టి నాకు ఇలాంటి బ్యాగ్స్ అవసరం మోస్ట్లీ. ఎందుకంటే నేను స్లింగ్ బ్యాగ్స్ ఎక్కువగా వాడతాను, ఎందుకంటే ఈజీగా మనం ఎక్కడికి వెళ్ళినా స్లింగ్ బ్యాగ్ వేసేసుకోవచ్చు. సైడ్ బ్యాగ్స్ అవి అంతగా వేసుకోలేం, బట్ స్లింగ్ బ్యాగ్ ఏ అవుట్ఫిట్ మీదకైనా సెట్ అయిపోతుంది ఈజీగా. ఇందులో మనం మౌత్ ఫ్రెషనర్, నాప్కిన్, నాకు ఇవి చాలా ఇంపార్టెంట్. ఒక మౌత్ ఫ్రెషనర్ ఎక్కడికి వెళ్ళా పట్టుకుంటాను, నాప్కిన్ పట్టుకుంటాను. లైక్ నాకు సైనస్ ఉంది కాబట్టి నాప్కిన్, ఇంకా అలానే మనం ఇన్హీలర్ ఇవన్నీ కూడా క్యారీ చేస్తుంటాను నేను. ఫెవిక్విక్ ఒకటి, పిన్నెస్ ఒకటి, అలా. సో అన్ని చేతిలో పట్టుకొని వెళ్ళలేం కాబట్టి స్లింగ్ బ్యాగ్స్ అయితే మనకి వేసుకున్నట్టు ఉండదు, అన్నీ కూడా పెట్టేసుకోవచ్చు అని ఇలాంటి స్లింగ్ బ్యాగ్స్. సో జనరల్ ఇంకా చెప్తాను ఆఫర్స్ ఎలా ఉంటాయి ఏంటి అని. ఫస్ట్లీ ఇదైతే ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ అయితే అస్సలకే కాదు. నేను కొనుక్కున్నవి ఇవన్నీ కూడా నా డబ్బులతో నేను కొనుక్కున్నవి. సో వాటిని ఇంత రేటు వీటికి పెట్టడం అవసరమా లేదా అని మీకు అనిపిస్తుంది కదా, అది చెప్పడం కోసం ఈ వీడియో అనమాట. దీనికి లోపల ఒక సీక్రెట్ పాకెట్ ఇస్తారు, స్పేస్ అయితే ఎక్కువ ఉంటుంది. వాటర్ బాటిల్ కూడా ఇందులో పట్టేస్తుంది, ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్. చూడ్డానికి ఇక్కడ చిన్నదిగానే ఉంది కానీ లోపల మాత్రం చాలా ఐటమ్స్ పడతాయి, మొత్తం అన్నీ వేసేసుకోవచ్చు అలా అనమాట ఈ బ్యాగ్ కోసం అది. అండ్ ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్ సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్ మంచిది యూస్ చేయండి. అండ్ ఇది లైక్ కొన్ని మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను ఆల్రెడీ. ఇంతకుముందు కూడా దీని మీద వీడియో చేశాను సేమ్. సో నాకు ఇది బాగా అనిపించి ఇప్పుడు మళ్ళీ వీడియో చేస్తున్నాను అనమాట. ఇది ది డర్మాకో వల్ల 1% హైల్రానిక్ లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్. ఇందులో ఇది మనకి నార్మల్గా సన్ స్క్రీన్ 2 అవర్స్కి రీఅప్లై చేసుకోవాలి అని అంటారు కదా, బట్ ఇది అలా కాదు. 6 అవర్స్ వరకు మనం ఎలాంటి రీఅప్లై కూడా చేసుకోవాల్సిన లేదు. ఇంకా సన్ స్క్రీన్ అసలు మనం రీఅప్లై చేసుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఈ సన్ స్క్రీన్ మనకి 6 అవర్స్ స్టే ఉంటుంది. PF50 PA+++ ఉంటుంది. సో మనకి సన్ నుంచి ప్రొటెక్షన్ ఇంకా ఎక్కువ వస్తుంది. అండ్ ఇది చాలా లైట్ వెయిట్, ఈజీగా స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది. అండ్ వన్ థింగ్, ఇది ఈ డర్మాకో బ్రాండ్ నుంచి ఏ ప్రోడక్ట్స్ అయినా కూడా అన్నీ కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అనమాట. ఇందులో ఎటువంటి ఫ్రేగ్రెన్స్ కూడా వాళ్ళు యాడ్ చేయరు. సో దీన్ని చాలా లైట్ వెయిట్గా చాలా బేగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. వైట్ కాస్ట్ అనేది ఉండట్లేదు అస్సలు, అలా జిడ్డు ఫీల్ కూడా అస్సలు లేదు. స్కిన్లోకి చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. నేను మీకు వీడియోలో చూపిస్తాను, వితిన్ సెకండ్స్లోనే స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది, చాలా బాగుంటుంది కూడా. అండ్ ఇది మనకి పర్పుల్, నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ కూడా మనకి ఇది అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి అనిపిస్తే సనుజ సామ్ 2024 కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు 20% ఆఫర్ కూడా వస్తుంది. యాజ్ నేను వీడియోలో ఇక్కడ చూపించినట్టు ఈజీగా స్కిన్లోకి బ్లెండ్ అయిపోయింది. అండ్ ఇది అప్లై చేశాక ఒక షైనీ లుక్ ఇస్తుంది అనమాట. ప్రోడక్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మెయిన్లీ ఈ సన్ స్క్రీన్ మనకి స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్ అనమాట. సో ఇది ఒకవేళ నేను నార్మల్గా చెప్తే మీకు నమ్మడానికి అంత అనిపించదు. సో నేను అందుకే దీని మీద ఒక టెస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ లాస్ట్ టైం టెస్ట్ చేశాను,
బట్ ఆ వీడియో మిస్ అయిన వాళ్ళకి ఈ వీడియో పనికి వస్తుందని చెప్పి ఈ సన్ స్క్రీన్ మీద నేను ఒక టెస్ట్ కూడా చేశాను, ఆ వీడియో కూడా వెళ్ళి చూసేయండి. సో ఈ ప్రోడక్ట్ మీద ఏంటంటే మనకి స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అని మెన్షన్ చేశారు. సో దానికోసం మరి మనం ప్రూఫ్తో టెస్ట్ చేద్దాం. సో అందుకని చెప్పేసి నేను ఒక 2 గ్లాసెస్లో వాటర్ తీసుకున్నాను. నార్మల్ ప్లెయిన్ వాటర్ తీసుకున్నాను. ఒకటి వేరే బ్రాండ్ నార్మల్ సన్ స్క్రీన్ తీసుకున్నాను, ఇంకొకటి ది డర్మాకో సన్ స్క్రీన్. సో ఫస్ట్ వేరే బ్రాండ్ సన్ స్క్రీన్ నేను నార్మల్గా వాటర్లో మిక్స్ చేసి, అంటే ఇన్ని రోజులు నేను ఇంతకుముందు యూజ్ చేసే సన్ స్క్రీన్ని నార్మల్ వాటర్లో వేసి జస్ట్ ఇలా స్పూన్తో తిప్పగానే మొత్తం వాటర్తో కలిసిపోయింది ఆ సన్ స్క్రీన్ అంతా. అసలు వాటర్ అంతా కూడా సన్ స్క్రీన్తో మిక్స్ అయిపోయి నార్మల్ ఒక వైట్ కలర్లో చేంజ్ అయిపోయింది, మీరే చూసినట్టే. అంటే వాటర్లో కలిసిపోయింది, ఇది వాటర్ రెసిస్టెంట్ కాదని అర్థం. సో సరే, ఇంక ఇప్పుడు ది డర్మాకో సన్ స్క్రీన్ని టెస్ట్ చేస్తున్నాను. ఇది వాటర్లో వేయగానే అసలు దేనికది పార్ట్ సపరేట్ అయిపోయింది, కానీ అసలు వాటర్లో మాత్రం అస్సలు కలవట్లేదు. నేను చాలా సేపు స్పూన్తో కలిపి చూసాను, ఈవెన్ ఐ హ్యావ్ ద సేమ్ డౌట్. అందుకే నేను అంత మిక్స్ చేసి చూసినా అవి సపరేట్ బాల్స్లో డివైడ్ అయిపోతున్నాయి, కానీ వాటర్లో మాత్రం ఎక్కడ కొంచెం కూడా కలవలేదు అసలు. సో ఇట్ ప్రూవ్స్ వాట్ ఇట్ సేస్ అనమాట. ఈ టెస్ట్ అయితే టెస్ట్ కూడా చూపించాను. అండ్ మెయిన్లీ ఈ సన్ స్క్రీన్లో పర్టికులర్గా మనకి వైటమిన్ ఈ ప్లస్ హైల్రానిక్ ఉంటుంది అనమాట, హైల్రానిక్ యాసిడ్. సో ఈ వైటమిన్ ఈ ఏం చేస్తుందంటే మనల్ని సన్ డ్యామేజ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. అండ్ హైల్రానిక్ యాసిడ్ ఏదైతే ఉందో అది మన స్కిన్ని హైడ్రేటింగ్గా చూపించి ప్లంప్గా చూపిస్తుంది. సో ఎలా చూసుకున్నా సరే ఈ సన్ స్క్రీన్ సూపర్ 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 అని చెప్పాలి. విత్ 6 hours లాంగ్ స్టే, ఇప్పుడు వచ్చి ఇండియాలోనే ఫస్ట్ టైం 6 hours లాంగ్ స్టే ఉండే సన్ స్క్రీన్ లాంచ్ అయింది. మెయిన్లీ నేను యూజ్ చేయడం ఫస్ట్ టైం ఇలా లాంగ్ స్టే ఉన్న 6 hours లాంగ్ స్టే ఉండే సన్ స్క్రీన్. అండ్ ఇది వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్ కాబట్టి చెమట పట్టినా మనకి పోదు. సో బెస్ట్ అండ్ బెస్ట్ సన్ స్క్రీన్ ఇది. ఇంకా మనం అన్ని సన్ స్క్రీన్స్కి బాయ్ చెప్పేసి ఈ సన్ స్క్రీన్ తీసేసుకోవచ్చు. అండ్ మనం ఒకవేళ ఈ ది డర్మాకో వాళ్ళ దగ్గర ఏ ప్రోడక్ట్ కొన్నా సరే మనం ఒక స్టూడెంట్ ఎడ్యుకేషన్కి హెల్ప్ చేసిన వాళ్ళు మొత్తం. ఎలా అంటే ఈ ది డర్మాకో యాప్ వాళ్ళు ఇప్పటికే 15,000+ స్టూడెంట్స్ని ఎంపవర్ చేశారు విత్ భూమి ఫౌండేషన్స్ అనమాట. వీళ్ళు మనం కొనే ప్రతి ప్రోడక్ట్ యొక్క మనీ కూడా ఒక స్టూడెంట్ ఎడ్యుకేషన్కి యూజ్ చేస్తారు, వాళ్ళ బెనిఫిట్స్కి కాకుండా. సో మనం ఆర్డర్ చేయడం వల్ల ఏంటంటే ఒక స్టూడెంట్కి ఎడ్యుకేట్ చేసే వాళ్ళం అవుతాం. సో ఒకసారి ఆర్డర్ చేసినప్పుడు చూసి చేయండి. సేమ్ యాజ్ నేను చెప్పినట్టే వాళ్ళు ఆల్రెడీ 15,000+ స్టూడెంట్స్ని ఎంపవర్ చేశారు. సో ఇప్పటికే విత్ భూమి ఫౌండేషన్స్ వాళ్ళతో కలిసి. సో ఈసారి ఆర్డర్ చేసినప్పుడు ఒకసారి చూసి ఆర్డర్ చేసుకోండి. మనం ఆర్డర్ చేసే ప్రతి మనీ కూడా ఒక స్టూడెంట్ ఎడ్యుకేషన్కి హెల్ప్ అవుతుందని. సో అంత మరికి సంస్కృతి నా ఇంకొక బ్యాగ్ చూపిస్తాను. ఇది రీసెంట్గా తీసుకున్నాను. ఇది లైక్ నార్మల్గా నాకు బేసిక్గా ఈ జూక్ బ్యాగ్ బ్రాండ్స్ అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే నేను ఆ స్లింగ్ బ్యాగ్ తీసుకున్నాను. దాని తర్వాత మా అక్కకి తీసాను. మా అక్కకి జనరల్గా బ్రాండ్స్ అంతగా ఐడియా లేదు, దట్ టు ఇన్ బ్యాగ్స్. పర్టికులర్గా జూక్ బ్యాగ్ కోసం అసలు ఐడియా లేదు. సో నాకు ఉన్న ఇష్టం దానికి ఒక గిఫ్ట్లా ఇవ్వాలని చెప్పేసి దానికోసం ముందు ఒక ఆఫీస్ బ్యాగ్ తీసుకున్నాను. సేమ్ ఇలాంటిది బాగుంటుంది, అది కూడా చాలా. సో అది తనకి బాగా నచ్చింది. నాకు అనిపించింది నేను కూడా ఒకటి తీసుకుందామని. సో నాకేం ఆఫీస్ ఏం లేదు, బట్ స్టిల్ నేను స్టైలిష్ బ్యాగ్ ఏమైనా తీసుకుందాం అనుకున్నాను, కానీ నాకు ఎటువంటి స్టైలిష్ బ్యాగ్స్ లాంటివి కనిపించలే. సో ఈ బ్యాగ్ తీసుకున్నాను. దీని కాస్ట్ నాకు 2,000 పడ్డది, అది కూడా ఆఫర్లో. నార్మల్గా అయితే 2,400 ఉంటుంది, ఆఫర్లో 2,000కి వచ్చింది. దీనికి ఇలా సపరేట్ ల్యాప్టాప్ కంపార్ట్మెంట్ అండ్ ఇక్కడ డిఫరెంట్ జిప్స్ ఇస్తారు. సో అందుకే అంత ఎక్కువ మనీ. అండ్ వాటర్ బాటిల్కి కూడా సపరేట్గా వాటర్ బాటిల్ పెట్టుకునే హ్యాండిల్, అంటే పక్కన పడిపోకుండా వాటర్ బాటిల్ ఎక్కడ అది సేఫ్గా ఉంటాయి. సో బ్యాగ్ ఒకవేళ కింద పడిపోయినా సరే ల్యాప్టాప్కి ఏమవ్వదు, ఏమో కాదు కానీ. బట్ ఆ రేటు ఈ బ్యాగ్కి చాలా ఎక్కువ అనిపించింది. అండ్ దీని విత్ కూడా చాలా వెడల్పు ఎక్కువగా ఉంది. సో మనం అంత ఫ్రీగా వేసుకొని తిరగలేమనిపించింది. అంత లైక్ ఫ్రీగా వేసుకొని మనం ఓపెన్గా వెళ్ళలేము. చాలా పెద్ద బ్యాగ్. ఆఫీస్కి మరీ మనం అంతేం ఎక్కువ పట్టుకెళ్ళిపోము. ఇంత పెద్ద బ్యాగ్ అయితే అవసరం లేదు నన్ను అడిగితే. సో నాకు పెద్దగా అనిపించింది. సో జెన్యూన్ రివ్యూ ఇద్దామని చెప్పి నేను ఇది తీసుకున్నాను. మరీ 2,400 ఈ బ్యాగ్ కంటే కొంచెం ఎక్కువే. ప్యాటర్న్స్ అయితే నేను ఇది తీసుకున్నా, ఇంకెందులో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి, మీకు నచ్చింది తీసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ బ్యాగ్కి 2,400 అంటే చాలా ఎక్కువ. నాకు తెలీదు ఇంత పెద్దది వస్తుందని తెలిస్తే నేను కూడా తీసుకుంటే కాదు, ఇదే రేటుకి ఇంకో 3-4 బ్యాగ్స్ వస్తాయి మనకి మంచివి. సో అలా ఐడియా లేక నేను తీసుకున్నా. సో దట్ ఇది మీకు ఏమైనా హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో దీని తర్వాత ఈ వాలెట్ తీసుకున్నాను. ఇది అయితే మరీ వేస్ట్ అసలు చెప్పాలంటే డబ్బులు. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఫుల్ ఉండే. ఫస్ట్లో నేను ఆ బ్యాగ్ కార్ట్లో యాడ్ చేసుకున్నాను. అది యాడ్ చేసుకున్నాక ఇది ఎలా అంటే
ఇది తీసుకున్నా. ఇది నాకు వాలెట్ తీసుకోవాలనిపించింది. దట్టు ఇలాంటి ప్యాటర్న్స్ నా దగ్గర లేవు. ఒక వాలెట్ తీసుకుందామని, ఇది 2 తీసుకుంటే కొంచెం ఆఫర్ వస్తుంది, అలా వాలెట్ కూడా ట్రై చేద్దామని వాలెట్ తీసుకున్నాను. దీంట్లో అట్లీస్ట్ ఫోన్ పడితే డబ్బులు పెట్టడానికి అవ్వదు, మనం ఫోన్ పెడితే ఇంకేమీ పెట్టడానికి అవ్వదు. అంత స్పేస్ అయితే అస్సలు లేదు. మీకు ఇక్కడ కనిపించడానికి అలా కనిపిస్తుంది, కానీ ఫోన్ పెడితే జిప్ కూడా చాలా కష్టం వేయడం. ఈవెన్ జిప్ వేయడం కూడా చాలా కష్టం, తీసుకోవడం చాలా కష్టం. అండ్ ఇంకా ఇది ఓన్లీ ఎలా అంటే ఓన్లీ డబ్బులు పెట్టుకొని కార్డ్స్ పెట్టుకోవడానికి అన్నట్టు మాత్రమే యూజ్ చేయాలి. కంపార్ట్మెంట్స్ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు, ఇంకా చిల్లర పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు, కానీ ఓన్లీ మనీ కార్డ్స్ అలాంటి వాటికి మాత్రమే. ఫోన్ పెట్టినా మనం కంఫర్ట్గా క్యారీ చేయలేము, జిప్స్ అవి కూడా ఓపెన్ చేసి వేసుకోలేము, చాలా అన్కంఫర్ట్గా ఉంది. సో ఇది ఇక్కడ మెయిన్ పెట్టుకోవడానికి క్వాలిటీ బాగానే ఉంది, కానీ ప్లేస్ లేదు. మెయిన్లీ వాలెట్ మనం మంచి స్పేస్తో ఉన్నదైతే బాగుంటుంది, చిల్లరి మనీ కార్డ్స్ అన్నీ పెట్టుకునేటట్టు. బట్ ఇది అలా లేదు, సో అందుకే ఒకసారి చూసుకొని తీసుకోండి. దీని వెనకది కూడా ఇచ్చారు, కానీ చేయి పెట్టి తీయడానికి కూడా అవ్వదు, అంత పెద్దదిగా ఉంది. సో అందుకే నేను ప్రతిదీ క్లియర్గా చెప్తున్నా. నాకైతే ఇది ఫస్ట్ నాకైనా తీసుకున్నాను, నాకు ఇప్పుడు అసలు నచ్చలేదు. అట్లీస్ట్ మా మమ్మీకి యూజ్ అవుతుందని చెప్పి మా మమ్మీకి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. బట్ స్టిల్ అంత మంచిగా అయితే అస్సలు లేదు. సో ఈసారి మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఒకసారి చూసుకొని తీసుకోండి. వాలెట్స్ వేస్ట్, సైడ్ బ్యాగ్స్ లింక్ బ్యాగ్స్ అవి అయితే బాగానే ఉన్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వాలెట్. అండ్ ఇంకా నేను చెప్పులు కూడా తీసుకున్నాను. చెప్పులు తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏమంటే లైక్ నార్మల్ అన్బ్రాండెడ్వి యూస్ చేస్తాను నేను. మా మమ్మీ అన్ని కొంటావు తెగిపోతాయి పక్కన పడేస్తే ఒక బ్రాండెడ్ తీసుకో అంటే, నాకు ఎలాగో అక్కడ బ్యాగ్స్ తీసుకుంటున్నాను. అండ్ అందులో ఆఫర్ ఎలా అంటే ఇంకో 300 ఎక్స్ట్రా యాడ్ చేస్తే మీకు 1000 రూపీస్ ఆఫర్ ఎంతో అలా వస్తే సరేలే అని చెప్పులు యాడ్ చేశాను. ఇవి 1900 చిల్లరి, ఇవి యాడ్ చేయగానే మనకు 1000 ఆఫర్ పడ్డాయి. సో అప్పుడు ఎలా అంటే ఆ 2 కొనడం వల్ల స్లిప్పర్స్ మనకి ఫ్రీగా వచ్చినట్టు. సో సరేలే ఆఫర్ ఏదో బాగానే ఉందని చెప్పి ఆర్డర్ చేసుకున్నా. క్వాలిటీ అయితే నేను చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత రాలే. క్వాలిటీ అంటే లుక్ వైజ్, క్వాలిటీ నేను యూజ్ చేసి చెప్తాను. లుక్ వైజ్ అయితే యావరేజ్గా ఉంది. నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను ఈ మోడల్లో, బట్ అంత లేదు. క్వాలిటీ యూజ్ చేసి చెప్పాలి. సో అంతే అనమాట నేను నా జూక్ బ్యాగ్ కలెక్షన్ వీడియో. ఐ హోప్ మీకు ఇది పనికొస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే జూక్ బ్యాగ్స్ అనేసరికి బ్రాండెడ్ బ్యాగ్స్ కాబట్టి అందరూ కొనుక్కోవాలనుకుంటాం. సేమ్ మీలాగే నేను కొనుక్కోవాలని చెప్పి కొనుక్కున్న బ్యాగ్ అది. సో నాకు ఇప్పుడు నేను అది మోస్ట్లీ మహా అయితే ట్రావెలింగ్కి వాడతాను, ఎందుకంటే ఇందులో సో అలా యూస్ చేయగలుగుతాను. ఆఫీస్కి అయితే యూస్ చేయలేం, చాలా పెద్దది ఉంది. సో తీసుకునే ముందు చూసుకొని తీసుకుంటారని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అంతే. మరి ఇంకా ఈ వీడియో ఒకవేళ మీకు నిజంగా జూక్ బ్యాగ్స్ నచ్చితే నార్మల్ టైమ్స్లో కాకుండా ఆఫర్ ఉండే టైమ్స్లో తీసుకోండి. నేను రీసెంట్ టైమ్స్లో చూసాను, buy 1 get 1 ఆఫర్ ఉంది, buy 2 get 3 ఆఫర్ ఉంది, సారీ 2 కొంటే 1 ఫ్రీ అనే ఆఫర్ ఉంది. అండ్ మనం ఇంత కొంటే 1000 తగ్గుతుంది, 2000 తగ్గుతుంది అనే ఆఫర్ కూడా ఉంది. అండ్ మెయిన్లీ ఇదైతే ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, నేను కొనుక్కున్నాను, నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేయాలనిపించింది. అంటే నా దగ్గర ఆల్రెడీ బ్యాగ్ కలెక్షన్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను కదా, అవి ఇవి కలిపి చూపిస్తే చాలా పెద్ద వీడియో అయిపోతుంది అసలు. సో అందుకే ఇవి ఫస్ట్ చూపిద్దాం, జూక్ బ్యాగ్ కలెక్షన్ ఒకటి చూపిద్దాం, జూక్ బ్రాండ్వి అని చెప్పేసి నేను ఇప్పుడు ఈ వీడియో చేశాను. అండ్ గివ్ అవేస్ మీరు అడిగినట్టే మనం ఆల్రెడీ ఇప్పుడు 120K ఫ్యామిలీ కాబట్టి ఇప్పుడు నేను ఒక పెద్ద గివ్ అవే పెడదాం అనుకుంటున్నాను. మళ్ళీ కూడా అట్ 150Kకి మొత్తం 5 గివ్ అవేస్ ఇస్తాను. అది అట్టు నేను కొనేసి ఇస్తాను, నేను ఇస్తే చాలా మంచిగానే ఇస్తాను. సో మీరు ఆల్రెడీ మీకు గివ్ అవే రూల్స్ తెలుసు. వీడియోని ఫుల్గా చూసి ప్రతి వీడియోకి లైక్ చేయడమే, స్కిప్ చేసిన వాళ్ళని ఎవరిని నేను కన్సిడర్ చేయను. ఎవరైతే ఫుల్గా చూస్తారో వాళ్ళని వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గివ్ అవే రూల్స్ అందరూ పార్టిసిపేట్ చేయండి. ఈసారి 5 గివ్ అవేస్, డోంట్ మిస్.